హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు ఒక మంచి టేస్టీ రెసిపీ చింతకాయతో చారు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చేసుకునేటప్పుడు మనం మొత్తం రైస్ అంతా దీంతోనే మనం తినేస్తాము. ఇదంతా టేస్టీగా ఉంది. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టాను. తర్వాత ఏంటి అని అంటే, ఒక పాట్లోన మనకి చింతకాయలు మనం ఎంత టేస్ట్కి తగ్గట్టు అట్లాగా తీసుకున్నట్టే అందులో వాటర్ వేసేసుకొని ఈ చింతకాయ మనకి చూడండి పగులు కనిపిస్తుంది. మెత్తగా అయినంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లారిన తర్వాత ఇలాగ మనం చేత్తోనే మంచిగా పిసుక్కోవాలి. సో అప్పుడు ఏంటంటే మనకి పల్ప్ అంతా మంచిగా వస్తుందన్నమాట. సో అప్పుడు మనకి ఏంటి అని అంటే ఇంకా మనం ఇంకా ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఆ తర్వాత ఇలాగా మనం వడగట్టేస్తే ఆ పిప్పంతా ఉండిపోతుంది, మనకి వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. దీనికి ఎంత సరిపడా మనం కొంచెం మిర్చి ఎక్కువే పడుతుంది, ఎందుకంటే చింతకాయలు పుల్లగా ఉంటాయి కదా. సో నేను కొంచెం మిర్చి ఎక్కువ వేసి దంచాను. ఆ తర్వాత ఇంకో పాట్లో మనం కొంచెం ఆయిల్ వేసి వేడి చేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మనం ఇందాక దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకును, ఇంగువ అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని మనం కొంచెం జస్ట్ ఇట్లాగా ఒకసారి ఫ్రై చేసేస్తే ఆ తర్వాత మనం చింతకాయ రసం తీసుకున్నాం కదా, ఆ రసం వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం తగినంత పసుపును, ఉప్పు వేసుకోవాలి. మీకు పులుపు తక్కువ తింటారంటే మనం కొంచెం వాటర్ వేసుకోవచ్చు. కొంచెం పులుపు ఎక్కువ తిన్న వాళ్ళైతే ఇది సరిపోతుంది, డైరెక్ట్గా ఆ రసమే మనకు సరిపోతుంది. ఇంకా అందులో కొత్తిమీర వేసేసుకొని పచ్చి ఉల్లిపాయలు ఇట్లా లాస్ట్ ఒక పొంగు, జస్ట్ ఆ పొంగు వచ్చిన తర్వాత మనం ఇంకా ఆపేసేయాలన్నమాట. అప్పుడు మనకి చింతకాయ చారు అనేది రెడీ అయిపోతుంది. ఇది మనం వేడి అన్నంలో వేసుకొని తర్వాత దానికి మనం వడియాలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మనకి కారం పులుపు నచ్చిన వాళ్ళైతే ఇది బాగా ఇష్టపడతారు. మీకు ఇది నచ్చింది అనుకోండి. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.